హాయ్ అండి. సింపుల్గా కొబ్బరితో హల్వా చేసుకున్నామండి. రెండు పదార్థాలతో చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇది పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి. ఎందుకంటే కొబ్బరి బెల్లం నెయ్యితో చేస్తున్నాం కదా, పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు పెడితే. ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దామండి. నేనైతే ఒకటి పెద్దది కొబ్బరి చిప్ప తీసుకున్నానండి. ఇలా ముక్కలు కోసి పెట్టుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో ఆ కప్పుతోనే బెల్లం అనేది తురుగు తీసుకున్నానండి. మీరు లేదు అనుకుంటే కొంచెం బెల్లం తగ్గించుకోవచ్చు. మేము కొంచెం తీపి ఎక్కువే తింటారు కాబట్టి నేను కప్పు బెల్లం వేసాను. అలానే 2 స్పూన్లు బియ్యపిండి అండి, అలానే 2 యాలకులు అనేది తీసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్సీ అనేది పట్టుకోవాలండి. వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీంతోనే మనం హల్వా అనేది చేసుకుంటున్నాం. చాలా సింపుల్గా అయిపోతుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదిగోండి మిక్సీ జార్లో ముందు కొబ్బరి, అలానే బెల్లం, అలానే 2 స్పూన్లు, నేను ఒక పెద్ద చిప్పకి 2 స్పూన్లు బియ్యం పిండి అనేది వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు, కానీ బియ్యం పిండి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. నేనైతే 2 స్పూన్లు బియ్యం పిండి అనేది వేస్తున్నాను. కొంచెం నీళ్ళు అనేది వేసుకొని దీన్ని మెత్తగా మనం మిక్సీ అనేది పట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా మిక్సీ అనేది మెత్తగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పొయ్యి మీద బాండి అనేది పెట్టుకొని నెయ్యి వేసుకొని నెయ్యిలో జీడిపప్పులు అనేది వేయించుకోవాలండి. జీడిపప్పు ఇంకా నట్స్ అనేది మన ఇష్టం, మన దగ్గర ఉన్నాయి వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ జీడిపప్పులే వేయించుకొని పక్కన అనేది పెట్టుకుంటున్నాను. ఇదిగోండి జీడిపప్పులు అనేది వేగి నేను వేరే బౌల్లోకి అనేది తీసుకొని ఆ నెయ్యిలోనే నేను ఇప్పుడు ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ అనేది వేస్తున్నానండి. ఇదంతా సిమ్లోనే చేసుకోవాలండి కొబ్బరి వేసిన కానించి. ఎందుకంటే మనం బెల్లం వేసి మిక్సీ పట్టాం కాబట్టి తొందరగా అడుగు అనేది అంటుతుంది. అడుగంటిందంటే కొంచెం అడుగంటిన కారాసన అనేది వస్తుందండి, టేస్ట్ అనేది మారిపోతుంది. సిమ్లో పెట్టుకొని చక్కగా దగ్గరకు వచ్చేదాకా వేయించుకోవాలండి నెయ్యి వేసుకుంటూ. హల్వా కాబట్టి నెయ్యి అనేది కంపల్సరీగా ఉండాలి కదా. ఇలా తిప్పుతూనే ఉండాలండి, చాలా తొందరగా దగ్గరికి వచ్చేస్తుంది. మీకు తెలుస్తుంది దగ్గరికి వచ్చింది అనేది, ఎందుకంటే గంటికి అంటకుండా ఉంది అంటే మనకి దగ్గరికి వచ్చినట్టు. ఇదిగో చూసారు కదా, ఇలా తిప్పుతూనే ఉండాలి సిమ్లో పెట్టుకొని. మనం ఒక్క నిమిషం ఆపినా కూడా కింద అనేది అడుగంటి ఎర్రగా మాడిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండండి. ఇలా మధ్య మధ్యలో నెయ్యి అనేది వేసుకోండి. హల్వా అంటే నెయ్యి ఉండాలి కదా, అందులో కొబ్బరి బెల్లం కొంచెం నెయ్యి పడింది అంటే ఇది చాలా హెల్దీ అండి. పిల్లలకు కూడా చాలా హెల్దీ, పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఇదిగోండి ఇలా దగ్గరికి వచ్చేదా తిప్పుతూనే ఉండాలి. మనకి తెలుస్తుందండి దగ్గరికి వచ్చిన కాంచి కలర్ అనేది మారుతూ ఉంటుంది. చూసారు కదా, ఇలా దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు అనేది వేసి వీటిని కూడా ఈ హల్వాలో కలిసిపోయేదాకా కలుపుతూ ఉండాలండి. అంతే, మనకి హల్వా అనేది రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలా? ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇదిగోండి దగ్గర పడిపోయింది, చూసారు కదా, గంటి నుంచి కింద పడట్లేదు. హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాను. చూసారు కదా ఎలా దగ్గరికి వచ్చేసిందో, చాలా బాగుంటుందండి. దానికి కలర్ కూడా, హల్వాకి కలర్ కూడా మనం ఏ ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గానే ఆ కలర్ అనేది వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, చూడటానికి కూడా చాలా అందంగా ఉంది కదా. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.